తాను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టే అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్లో చేరనన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం అండ తప్పక ఉండాలన్నారు. సీఎం రేవంత్ స్వయంగా మీ అనుభవాలు ప్రభుత్వానికి అవసరమని కాంగ్రెస్లోకి రావాలని కోరడంతో పార్టీలో చేరినట్టుగా తెలిపారు. ఏడాది కాలంలో నియోజకవర్గానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ నిధులు తీసుకొచ్చారని కడియం శ్రీహరి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. పెద్దపెండియాల గ్రామ ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నా. రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం, కానీ అప్పుడప్పుడు కొన్ని చెడు పనులు కూడా చేసే అలవాటు ఇక్కడ కొంతమందికి ఉన్నది. రాజకీయ చైతన్యము గ్రామ అభివృద్ధికి ఉపయోగపడాలి. రాజకీయ చైతన్యము ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగపడాలి. నష్టం చేసే విధంగా ఉండొద్దు. గ్రామానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండొద్దు. నేను సంవత్సరం నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాలలో కలిసి మన నియోజకవర్గానికి, మన గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చాం.